వేమన పద్యాలు సిరీస్లో 55వ పద్యం. గొడ్డుటావు బిదుక కుండగొంపోయిన పల్లనూడ దన్ను పాలనీదు లోభివాని నడుగ లాభంబు లేదయా విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. గొడ్డుటావు బిదుక కుండగొంపోయిన పల్లనూడ దన్ను పాలనీదు లోభివాని నడుగ లాభంబు లేదయా విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. గొడ్డుటావు బిదుక. గొడ్డుటు ఆవు. గొడ్డుటు ఆవు అంటే పాలు రాకుండా ఎండిపోయిన ఆవు. పిల్లలు పుట్టిన తర్వాత కొన్నాళ్ళ వరకే పాలు ఇస్తాయి ఆవులు, ఆ తర్వాత ఎండిపోతాయి. అలా ఎండిపోయిన ఆవుకి పాలు బిదకడానికి కుండ గొంపోయిన, మనం కుండ తీసుకొని వెళ్తే అదేం చేస్తుంది? పాలు ఇస్తుందా? ఇవ్వదు కదా. పల్లని ఊడ తన్ను. పల్లని ఊడ తన్ను, పళ్ళు రాలిపోయేలాగా తంతుంది. పాలని ఈదు, పాలు మాత్రం ఇవ్వదు. లోభి వాణిని అడుగా. లోభి అంటే పిసినారి. పిసినారిని కూడా అడిగితే లాభంబు లేదయ్యా, అందువల్ల కూడా లాభం లేదు. గొడ్డుటావు దగ్గరికి కుండ తీసుకొని పోయి పాలు పితకాలని చూస్తే అది ఎలాగైతే పళ్ళనూడ తన్నుతుందో పాలనివ్వకుండా, పిసినారిని కూడా అడిగినా లాభం లేదు, వాడేమి ఇవ్వడు. భావం. పాలు పిండాలని కుండ తీసుకొని వెళ్తే పాలివ్వదు సరికదా, గొడ్డావు పండ్లోడ తన్నుతుంది. పిసినారిని అడిగితే ఫలితం అలాగే ఉంటుంది.